నమస్తే, వెల్కమ్ టు ఇంటర్వ్యూ. ఇప్పుడు రాష్ట్రంలో చర్చంతా సీఎం కేసీఆర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీదే. అయితే ఈ ప్రజెంటేషన్లో కాంగ్రెస్ పార్టీ పాల్గొనలేదు. ఎందుకనే విషయంలో పార్టీలో కూడా ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తున్నారు. కేసీఆర్ చేస్తున్న పాపంలో తాము భాగస్వాములు కావద్దని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బైకాట్ చేశామంటున్నారు కొందరు నేతలు. మరికొందరేమో ప్రజెంటేషన్ బాగుంది అంటున్నారు. అసలు సీఎం ప్రజెంటేషన్ని కాంగ్రెస్ ఎందుకు తప్పుగా చూస్తుంది? రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా చూసిన ప్రజెంటేషన్ను బహిష్కరించడం కరెక్టేనా? ఇది శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ఇంటర్వ్యూలో ఆవిష్కరిద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఇంత కాంగ్రెస్ పార్టీ సీఎం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకు బహిష్కరించిందో క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు వ్యతిరేకం కాదు అని గౌరవ స్పీకర్ గారు పిలిచినప్పుడు ముఖ్యమంత్రి గారి సమీక్షలోనే చెప్పడం జరిగింది. మీరు 2 ఆప్షన్స్ ఉన్నాయి. అసెంబ్లీ ఒక రూల్స్తో అసెంబ్లీ నడుస్తుంది. ఈ అసెంబ్లీ రూల్స్లో ఏముందంటే ఎనీ పవర్ ప్రజెంటేషన్కు అనుమతి లేదు గతంలో. కాబట్టి మీరు ఒకవేళ పవర్ ప్రజెంటేషన్ అని కాకుండా ప్రజెంటేషన్ ఇవ్వాలన్నప్పుడు బడ్జెట్ ఎట్లా రూపంలో హార్డ్ కాపీ సాఫ్ట్ కాపీతో, బడ్జెట్ కంటే ఇరిగేషన్ పెద్దది కాదు కదా, బడ్జెట్ ఇది హోల్ స్టేట్ బడ్జెట్ ఉంటుంది. బడ్జెట్ సిస్టమ్ ఏముంది, హార్డ్ కాపీ సాఫ్ట్ కాపీ ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా 1 అవర్ 1.5 అవర్ 2 అవర్స్ బడ్జెట్ గురించి వివరాలుగా చెప్తారు. కాబట్టి ఈసారి కూడా మీరు ప్రజెంటేషన్ ఇచ్చి మీరు ఎంత చెప్పాలనో చెప్పి ఒక దినం బ్రేక్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేయండి. 1 ఆప్షన్. లేదు నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానంటే మీరు కమిటీ హాల్ నెంబర్ 1లో ఇవ్వండి, సెక్రటరియట్లో ఇవ్వండి. దాంట్లో బోత్ హౌజెస్ అప్పర్ హౌస్ అండ్ అసెంబ్లీ అండ్ కౌన్సిల్ మెంబర్స్కి పిలవండి, స్పీకర్ అండ్ చైర్మన్ గారిని పిలవండి. మీరు పవర్ ప్రజెంటేషన్ ఇవ్వండి. 1 అవర్ 1 డే హాలిడే ఇవ్వండి. సెకండ్ డే మళ్ళీ అసెంబ్లీలో ఆయన రికార్డులో పోవాలి. రికార్డులో అసెంబ్లీలో ఇదే 3 గంటల చర్చ మీరు ఉపన్యాసం ఇచ్చారు, అదే ఇక్కడ కూడా ఇచ్చి అది రికార్డులోనే పోతుంది. అంటే ఇది ఒక తమాషా ఫిలింగా చూపిస్తా. ఈ ఫిలింలో నేను చెప్పినట్టే ఆపోజిషన్ వినాలా. మేమన్నాం స్పీకర్ గారికి 1 డే బిఫోర్ కూడా ఒక లెటర్ ఇచ్చినాం. అయ్యా సీఎం గారు, మాకు రూల్ బుక్లో ఎక్కడ కూడా లేదు, మీరు ఈ రూల్ సస్పెండ్ చేసి ఏదైనా స్పెషల్ కేసుగా దీన్ని తీసుకుంటారా, మీరు చెప్పు అంటే స్పీకర్ గారు ఒక మాట చెప్పారు, మాకు కలవలేదు. ఇక మా ఆల్టర్నేట్ ఏం చేయాలా? స్పీకర్ గారు మాకు చెప్తలేరు, అసలు ఉందా లేదా నాకే తెలియదు, మీకేం చెప్పాలన్నాయా ఆయన చెప్తాడు. మరి ఆయనకే తెలియలేనప్పుడు మాకెట్లా చెప్పాలా? చెప్తాం. మా లెటర్కు ఆన్సర్ కన్నా కనీసం స్పీకర్ గారు పిలిచి ఇగో నేను డిసిషన్ తీసుకున్నా సో అండ్ సో దాంట్లో ఈ రూల్కు ఎగ్జంప్షన్ ఇస్తున్నాను, లేకుంటే సస్పెండ్ చేస్తున్నాను, చేసి అనుమతి ఇస్తున్నాను అని చెప్తే అయిపోయేది. కానీ మేము మాత్రం స్పీకర్కి సర్వాధికారాలు లేదు, తీసుకోవచ్చు కదా. స్పీకర్కు సర్వాధికారాలు కరెక్ట్ కాదు. ఆ కౌలన్ షెక్దర్ బుక్లో కానీ తెలంగాణ ఇప్పుడు మన లెజిస్లేటర్ బుక్ కానీ ఆ బుక్లో మనకు రూల్స్ ఫ్రేమ్ చేసినవి ఉన్నాయి. గతంకి ఇప్పుడు ఏముంది అంటే ఇప్పుడు బ్రిటిష్ పార్లమెంట్లో ఇప్పుడు కూడా లేదు, ఆ పార్లమెంటు ఇప్పటివరకు చూపించలేదు. 29 రాష్ట్రాలు ఏ రాష్ట్రం అసెంబ్లీలో కూడా ఇప్పటివరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎక్కడ లేదు. కొత్తగా పెట్టినప్పుడు ఏ చట్టంలో అలో చేస్తారో అది చెప్పాలి కదా. కానీ అడ్వాన్స్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం తప్పేముంది అంటున్నారు. ఇప్పుడు పేపర్లెస్ హౌస్ కోసం ఇంత ఆల్రెడీ అన్ని రాష్ట్రాలు కూడా చర్చ జరుగుతుంది. మన దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా పేపర్లెస్ హౌస్ కోసం అందరూ ట్యాబ్లు ఇచ్చారు, ల్యాప్టాప్లు ఇచ్చారు. ట్యాబ్లు మీరు ఇచ్చి చదువుకుంటందుకు ఉంది, కానీ ప్రజెంటేషన్ ఇప్పుడు నేను ఒక మెంబర్గా ఉంటాను, రేపు నేను అంటాను నేను పేపర్ ద్వారా ఎగ్జాక్ట్గా మీకు బ్రీఫ్ చేయలేను, కాబట్టి నాకు కూడా ప్రజెంటేషన్ అవకాశం అంటే స్పీకర్ గారు మాకు కూడా ప్రజెంటేషన్ అవకాశం. ఎవ్రీ మెంబర్, ముఖ్యమంత్రి హౌస్కు లీడర్తో సహా ఈజ్ అ మెంబర్ ఆఫ్ ది హౌస్. ఆల్ లెజిస్లేటర్ ఈక్వల్. అసెంబ్లీలో ఆల్ మెంబర్స్కు రైట్స్ అంతే ఉన్నది. ఆయన ముఖ్యమంత్రి అయినా ఆయనకేం ఎక్స్ట్రా పవర్స్ ఏం లేదు. ఆయన మెంబర్షిప్ రైట్స్ మాత్రం ఈక్వల్ ఆల్ మెంబర్స్. ఎనీ మెంబర్ టు ఆస్క్ ది నాకు కావాలా నేను చూపించాలంటే స్పీకర్ గారు చేసి ఒక కొత్త అది పెట్టినారు. ఇక ఆయన పెట్టేసినారు. దాని మీద నాకు మొదటి నుంచి కూడా డౌట్ ఉండే ఏంటంటే ఆ గూగుల్ మ్యాప్ను తీసుకొని చూసుకొని ఇక అని ఆయన నెలవారీగా ప్రయత్నం చేసినాడు. బ్రహ్మాండమైన సినిమా చూపించినాడు. ఎలాంటి ఇది తుమ్మడి ఆడ ఉంది, మేడిగడ్డ ఆడ ఉంది, ఇది ఎక్కడ ఉంది అని దాంట్లో చూపించినారు.
తప్ప చాలా మందికి ఉన్న డౌట్స్ అన్ని కూడా ఆ ప్రెజెంటేషన్ ద్వారా క్లియర్ చేయాలని పెట్టినాను, క్లియర్ అయినాయి. కానీ వాళ్ళు ఇందులో పాల్గొనకుండా ఎందుకు పారిపోయినారో వాళ్ళకే తెలియాలి. ఎవరి సంక్షేమం కోరి పారిపోయినారో కాంగ్రెస్ వాళ్ళని అడిగారు. దీనికి జవాబు సూటిగా ఒకటే, ఆయన మనసులో పెట్టి మాట్లాడమనండి. ఆయన ఏమన్నారు, కాకతీయకే దౌర్ మే హో, అలాగే మన కులి కుతుబ్ షాహీ డైనాసిటీ, తర్వాత ఆసిఫ్ షాహీ డైనాసిటీ 3 చెప్పినారు. నిజాం సాగర్ గురించి చెప్పినారు, బాగానే ఉంది. కాకతీయ చెప్పినారు. కానీ ఈయన మర్చిపోతున్నారు, ఈ 3 దాంట్లో కూడా ఈ ఆసిఫియా వారు కాకతీయ అండ్ అది కలిపితే 6 లక్షల ఎకరాలే తెలంగాణలో పారుతుండే. కానీ 1956 తర్వాత కాంగ్రెస్ పార్టీ హయాంలో మేము మొదలుపెట్టిన ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ కానీ, అప్పర్ మానేర్ కానీ, లోవర్ మానేర్ కానీ, శ్రీరామ్ సాగర్ కానీ, అలాగే జోరాల కానీ, లేకుంటే గుత్పా కానీ, అలీసాగర్ కానీ, ఇవి అన్నీ కలిస్తే 45 లక్షల ఎకరాల వరకు పోయింది. 6 లక్షల ఎకరాల వరకు 3 సార్లు చెప్తేవి. కనీసం కాంగ్రెస్లో కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చి ఫౌండేషన్ పెట్టినారు. ఇక్కడ మన నాగార్జున సాగర్, శ్రీమతి ఇందిరాగాంధీ గారు వచ్చి దానికి నీళ్ళు వదిలినారు. అలాగే శ్రీరామ్ సాగర్ మన పోచంపాడులో నిజామాబాద్ అండ్ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించింది. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చి ఫౌండేషన్ పెట్టినారు, ఇందిరాగాంధీ వచ్చి కెనాల్లో నీళ్ళు వదిలినారు. అలాంటి ప్రాజెక్ట్స్ కింద అక్కడ 12 లక్షలు, ఇక్కడ 6 లక్షలు, 18 లక్షలు అన్న ప్రాజెక్ట్స్కు కూడా కనీసం ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నా. ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ హయాంలో కూడా ఎంత జరగాలో జరగలేదు, కానీ అసలు ఏం జరగలేదు, ఏం కానీ. నేను అడుగుతున్నాను కేసీఆర్ గారు, మీరు ఒక్క చెరువు కొత్తది కట్టిరా, పాత చెరువులకు మిషన్ కాకతీయ అంటున్నారు. ఒక్క కొత్త చెరువు, ఒక్క మెగావాట్ ఎక్స్ట్రా పవర్ 2 ఏళ్ళు అయింది కదా, ఎన్ని రోజులు మీరే ఉన్నారు, మీరు ఇంకా వేరే టీడీపీ. ఇప్పుడు ఆయన అదే గొప్పతనం ఏంటంటే కేసీఆర్ గారు సాధించింది 22 మాసాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్కే వచ్చినాడు. ఇంకా అని ఏది యాడ ఉన్నది ఆయన చూసి అర్థం చేసి, మేడిగడ్డ యాడ ఉన్నది, ప్రణేత యాడుంది, కాళేశ్వరం ఎక్కడ ఉన్నది, దుమ్మగూడెం ఇంద్రసాగర్ యాడుంది, రాజీవ్ సాగర్ ఎక్కడ ఉంది, అది తెలుసుకున్నందుకు 22 మాసాలు అయినాయి. అది పని మొదలై అది అయ్యే వరకు ఈయన 5 సార్లు పూర్తిగా అయిపోతుంది. కానీ చరిత్ర చూస్తే ఏ ప్రాజెక్ట్ అయినా నాగార్జున సాగర్ 12 సంవత్సరాలు అయింది, శ్రీరామ్ సాగర్ 15 సంవత్సరాలు అయింది. వరల్డ్లో ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కూడా నెలల్లో కాదు, సమ్ ఇయర్స్లో అవుతుంది. కానీ ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది, చాలా అప్పుడు 12 సంవత్సరాలు కాకపోతే చాలా తొందరలో పెద్ద కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. మరి 22 మాసాల వరకు ఇంకా నువ్వు పవర్ పాయింట్ ప్రాజెక్ట్స్ ఉన్నావు, దానికి సమాధానం ఇవ్వమనండి సార్. ఇంకా మీరు పని ఎక్కడ కూడా మొదలు పెట్టలేదు. 22 మాసాలు అంటే ఇప్పుడు 23 మాసాలకు అయిపోతుంది. అभी आँख खोल के खोले तक 2 साल हो जाता. अभी 2 साल में ये बोल रहे अभी तो हमारी शादी होना था, बच्चा पैदा होना था, बच्चा भागना था. अभी तो बोल रहे कि अभी तो हमारा शादी हुआ, अभी तो नया तेलंगाना है. కానీ మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో మీరు పాల్గొనకపోవడం వల్ల క్వశ్చన్ చేసేటువంటి అవకాశం మిస్ కాలేదా? నథింగ్, ఏం కొత్తది ఏముంది దాంట్లో? దానికంటే ఎక్కువ చెప్తాం మేము, వీడికెళ్ళి లెక్కలు చెప్తాం. 158 ఎందుకు చేసినాం, 148 పోతే ఎంత నష్టం అయితే చిన్న పిల్లగాడితో చెప్పినా లెక్కలు చెప్తాడు. దానికి ఇట్లా పెట్టుకొని అంటే చూపిస్తేనే అందరికి అర్థమవుతుంది, లేకుంటే అర్థం కాదా? అంటే మీ టీవీలో ఇప్పుడు పత్రికల్లో ఆర్టికల్స్ అవి అన్నీ వస్తున్నాయి అందరికి, లేదా చాలా పుస్తకాలు కూడా రాసినా దాని మీద. నాట్ ఈజ్ ఎ న్యూ థింగ్. ఆయనే హైప్ ఇచ్చి పబ్లిసిటీ ఇచ్చి, ఎగ్జాంపుల్ గోదావరి వాటర్ 2007లో గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి షబ్బీర్ అలీ ఇన్ఛార్జ్ మినిస్టర్గా హైదరాబాద్కు వాటర్గా ఫౌండేషన్ పెట్టినాం. 7 ఇయర్స్ తర్వాత 8 ఇయర్స్ తర్వాత గోదావరి హైదరాబాద్కి పైప్ లైన్ ద్వారా వచ్చింది. దగ్గరికి రాగానే ఏం ₹1 గవర్నమెంట్ ఖర్చు కాకుండా ఆ నీళ్ళు నెత్తి మీద వేసుకొని గోదావరి మేము తెచ్చినామంటే ఇస్సే బడా झूठ और क्या हो सकता है? మరి మీరెందుకు తెలియకపోయారు గోదావరి హైదరాబాద్కు మీ హయాంలో? అంటే ఇంత స్పీడప్గా ఎట్లా జంప్ చేసుకొని వస్తుందా? అది వచ్చే పనితీరుగా వస్తుంది. కానీ దాని ఇయర్ పట్టింది, 7 ఇయర్ పడ్డది. ఈయన వచ్చిన తర్వాత ఎన్ని కిలోమీటర్ అయింది, లేకుంటే ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిండు, ఏం చేసినారు? पानी का फाउंडेशन हम डाले, 95% काम हो गया, 5% आ गई नज़दीक. उसके बाद बोलेंगे ये पानी पूरा मैला लिया बोले तो अब कुछ उसका जवाब ही नहीं है. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణకు నష్టం చేస్తుంటే పదవుల కోసం కాంగ్రెస్ నాయకులు సైలెంట్గా ఉన్నారు. అప్పుడు మీరు కూడా పదవులు ఉన్నారు. ఈ ప్రణయిత చేవళ్ళ విషయంలో స్వర్గీయ వెంకటస్వామి గారు చెప్పినారు, మేరా ఖాబ్ డ్రీమ్ థా, मैं రాజశేఖర రెడ్డికి వ్యతిరేకిస్తాను,
తెలంగాణ విషయంలో. కానీ ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చినందుకు నేను అభినందిస్తున్నాను. నా డ్రీమ్ను నాకు కంప్లీట్ చేస్తుందని అంతా సీనియర్ నాయకుడు అని ఒక 50 సంవత్సరాలు వెంకటస్వామి గారు పెద్దలు స్వర్గ, అలాంటి వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి గారు చెప్పినారు. ఇవాళ మన సిరిపత్రావు ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఎవడా చేసింది? ఇంకా ఏ నీళ్ళు వచ్చినా నీ దగ్గర కాళేశ్వరంకి వచ్చి కలవాలే కదా. నీ తుమ్మడి హట్టు కూడా ఆడనే రావాలా, మీకు మేడిగడ్డ ఆడనే రావాలా, ఇంకేదైనా అన్నారం కట్టినా ఆడికే రావాలా. అందరు వచ్చింది మళ్ళా కాళేశ్వరం దగ్గరికి రావాలా. ఆల్రెడీ అక్కడ కాళేశ్వరం కంటే పైన మన సిరిపత్రావు ప్రాజెక్ట్ ఆల్రెడీ కట్టింది ఉన్నది, రెడీగా ఉంది. ఇనాగరేషన్ చేసే సమయంలో ఇతడు మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇనాగరేషన్ చేయొద్దు తెలంగాణ ప్రాజెక్ట్, ఈ చేస్తే నేను హెలికాప్టర్ లేపేస్తా అని మన ఒక కరీంనగర్ ఎంపీ గారు పున్నం ప్రభాకర్ గారు ఇవ్వడంతో మనమందరం కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణకి రావద్దు, ఈ ప్రాజెక్ట్ ఇనాగ్రేట్ చేయదంటే ఆగిపోయింది. ఇక దానికి నువ్వు ఇనాగ్రేషన్ చేస్తే ఈ కేసీఆర్ గారు ప్రాజెక్ట్ తెచ్చినట్టంటే ఇక ఏం చెప్పాలి దానికి? ముఖ్యంగా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మీకు అంటే మీకు అభ్యంతరం ఏం కనిపించింది అని చెప్పిన దాంట్లో అన్ని కరెక్ట్ చెప్పలేదు ఆయన? ఇప్పుడు మేము చెప్తున్నాను, ఇప్పుడు ప్రణహిత చెవళ్ళ ఈజ్ డిజైన్ ఎవరిచ్చినారో వాప్కో వాడు ఇచ్చినారు. ఈయన ఏమన్నాడు, ఆ వాప్కో ఇంజనీర్ వచ్చి నేను చెవులో చెప్పిండట, గతంలో నాకు ఇట్లా ఇమ్మంటే అట్లా ఇచ్చిన అంటే నేను అసెంబ్లీ కౌన్సిల్లో ఆ రికార్డ్ చెప్తున్నా, మీకు చెప్తున్నా. ఆ ఎవడో సింగ్ అనేవాడు ఎవడో మీకు ఇచ్చిండో ఆ మేనేజర్, ఫస్ట్ వానికి ప్రాసిక్యూట్ చేసి జైలు వేయాల. అంటే ఇలా 10 కోట్ల రూపాయలు తెలంగాణ 10,000 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్ట్ మీద పెట్టేసినాక ఎవడో ముఖ్యమంత్రి చెప్పి ఇట్లా ఇమ్మంటే అట్లా, రేపు మళ్ళా మేము అధికారంలో వచ్చి మేము అతనికి పిలిస్తే కేసీఆర్ గారు ఇట్లా ఇమ్మంటే ఇచ్చేసిన అంటే వాట్ ఈస్ ద అకౌంటబిలిటీ? యువర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ ఉంది, ఏదో ప్రైవేట్ ఏజెన్సీ కాదు. కాబట్టి ఫస్ట్ ఆ వ్యక్తికి జైలుకు పంపాలి. ఎందుకంటే మేము ఇంజనీర్లు కాము, అతడు వాప్కో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూట్ కాబట్టి నమ్మినాము. కేసీఆర్ గారు అంటారు నేను అదే ఇంజనీర్లతో వాళ్ళే టెక్నిక్ ఎవరు చేసినా వాళ్ళకి హెలికాప్టర్ ఇచ్చి పంపించి లాడర్ సర్వేతో ఇచ్చినా అన్నారు. నువ్వు హెలికాప్టర్ ఇచ్చినావు, మేము కార్లు ఇచ్చినాము. కానీ అదే సర్వేయర్ అదే కంపెనీ ఇప్పుడు వచ్చి ఇది తప్పు ఉన్నదంటే ఇక దానికి బాధ్యతలు ఎవరు? ఆ కంపెనీ కూడా లేకుంటే మేమా? షబీర్ అలీ గారు పదే మీరు మహారాష్ట్ర ఒప్పందాన్ని తప్పుపడుతున్నారు, లేకపోతే మీరేం చేసుకున్న కొత్తది అంటున్నారు. మరి 3 చోట్ల కూడా మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ మీరు ఎందుకు ఆ 9 దగ్గర మీరు ప్రాజెక్ట్ కట్టలేకపోయారని సీఎం గారు ప్రశ్నిస్తున్నారు. సార్ ఎప్పుడైనా ముందుగాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కెనాల్స్ అవన్నీ తవ్వుకున్న ల్యాండ్ ఎక్విజిషన్ కావాలా? మీరు డ్యామ్ ముందుగాల కట్టి నీళ్ళు ఎవరి దగ్గర వదలాలా? ఎక్కడ వదులుతారు? అగో డ్యామ్లు కట్టకుండానే వీళ్ళు నీళ్ళు అంటే ఏ ప్రపంచంలో చరిత్ర చూస్తే ల్యాండ్ ఎక్విజిషన్ ప్లానింగ్ ఎక్కడ వరకు ఎన్ని ఆయకట్టు అవన్నీ చేసుకుంటేనే డ్యామ్ కడతారు. డ్యామ్ దగ్గర మేము 152 తుమ్మటి హట్ అని మేము చెప్పినాం. మీకు ఇంకొకటి ఎక్స్ట్రా కట్టాలంటే మీరు కట్టండి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడైతుందంటే అదే 16 lakhs ఎకర్ ఆయకట్టుకు మేము 38,000 crores అన్నాం. మీరు దానికి 83,000 crores అంటున్నారు. దాంట్లో కొంచెం స్లేట్ మార్పులు ఉన్నాయి. కాళేశ్వరం వచ్చి ఇక్కడ వచ్చి మీరు కుమరల్లి అంటున్నారు, మల్లన్న సాగర్ అంటున్నారు, అలాంటి కొన్ని చెప్పి 50 TMC వాటర్ అంటున్నారు. నిజాం సాగర్కు రివర్స్ తీసుకొచ్చి నిజాం సాగర్ 17 TMC ఉంటే దానికి 58 TMC వాటర్ అంటారు. ఎవరైనా నమ్మొచ్చు సార్? మీ జిల్లాలో మీకు నమ్మకం అనిపిస్తలేదా? మీరు మీ పక్క కాన్స్టిట్యూన్సీ కేసీఆర్ గారు మన స్పీచ్లో అన్నారు, షబ్బీర్ అలీ గారు శ్రీరామ్ సాగర్ నుంచి కామారెడ్డికి బ్రహ్మాండమైన ఎస్కీజ్ తీసుకొచ్చినారు. నేను సిద్దిపేట నుంచి తెచ్చినాను. కామారెడ్డి సిద్దిపేట తరహా ఈ ప్రాజెక్ట్ అన్నీ చేస్తా అన్నారు. నాకు శ్రీరామ్ సాగర్ జలాల్పూర్ నుంచి కామారెడ్డికి వాటర్కు 7 years పట్టింది కేవలము పైప్ లైన్ ఇస్తేందుకు. బికాస్ ఒక చోట నేషనల్ ఫారెస్ట్ ఉంది, స్టేట్ ఫారెస్ట్ ఉన్నది, తర్వాత రైల్వే లైన్స్ ఉన్నాయి 2 చోట, తర్వాత టెలిఫోన్స్ ఉన్నాయి, కొన్ని చోట R&B ఉంది, కొన్ని చోట NH44 ఉంది. ఇవన్నీ పర్మిషన్లు రావాలా, పర్మిషన్లతో పోవాలా, వ్యవస్థ అట్లా ఉంది. కేసీఆర్ గారు అన్నారు ఇక భద్రాద్రి వచ్చేసింది, ఏమైంది? ఇంకా ఒక తట్ట మన్ను కూడా తీయలేదు. ఎందుకంటే క్లియరెన్సే రాలేదు. కొన్ని చోట టైగర్ జోన్ ఉంది, ఈకో జోన్స్ ఉన్నాయి. మేం చేసింది కాదు, ఎవడైనా ఉంటుంది దాంట్లో టనల్స్ అందు గురించే పెట్టినాం. ఈకో జోన్ ఉంది అనే టనల్స్ పెట్టినాం. ఇక టనల్లో గాలి రాలేదు, ఆ గాలికి నేను పెట్టిస్తా
అంటే చిన్న పిల్లలకు చెప్పినట్టు ఏదో పాఠం చెప్పినట్టు ఇగో ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది, ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది అంటే నువ్వు 22 మాసాల్లో వాట్ ఈజ్ యువర్ ప్రోగ్రెస్ అక్సెప్ట్ పవర్ పాయింట్ ప్రాజెక్ట్ తప్ప ఏ ప్రాజెక్ట్ కన్నా రీడిజైన్ చేసి స్టార్ట్ చేసేసి మీరు నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చిన చాలా ప్రాజెక్ట్స్ 80-85% అయిపోయినాయి. దుమ్ముగూడలో ఉన్నది అనుకోండి, లేకుంటే కోయల్ సాగర్ కానీ, లేకుంటే మన జూరాలకు సంబంధించిన ప్రాజెక్ట్స్ కానీ, కల్వకుర్తి లాంటివన్నీ కల్వకుర్తి, దానికి ఏది పూర్తి చేస్తలేరు. కానీ 3 చోట్ల కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా మీరెందుకు ఆ రోజు 152కి మహారాష్ట్ర ఒప్పించలేదు అంటున్నారు. దానికి మీరు చెప్పట్లేదు సూర్య. నేను ఇటు చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కు పవన్ బన్సల్ అని ఆయనే వాటర్ రిసోర్స్ మినిస్టర్ గారు స్వయంగా అదల్ బదల్ చేసి అగ్రిమెంట్ అయింది. అగ్రిమెంట్ అయిన తర్వాత పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. డెఫినెట్గా వాళ్ళు లెటర్ అబ్జెక్షన్ పెడతా ఉంటారు, మనం పని జరుగుతూ ఉంటుంది. మనం బాబ్లీ మీద ఇన్ని లెటర్ రాసి సుప్రీంకోర్టుకు పోయినా వాళ్ళు రాసేది రాస్తుంది, మాకు చెప్తే నువ్వు ఆపేసినామంటారు, పని జరిగేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఆల్మట్టి మీద కూడా ఇప్పుడు మనం అబ్జెక్షన్ చేసినాం, ఎంత చేసినా వాళ్ళు చేసేది చేస్తూనే ఉంటారు. సామాన్యంగా మన ఏరియాలో మనం కట్టుకుంటున్నాం కాబట్టి మనం కడతానే ఉంటాం, వాళ్ళ అబ్జెక్షన్ చిన్నగా చేస్తూనే ఉంటారు, అంతవరకే. కానీ దాని గురించి మీరు చేయలేదంటే ఆల్రెడీ అవుట్ ఆఫ్ 5 to 6 మేజర్ మనకు పర్మిషన్స్ వచ్చేసినాయి. మన సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి, లేకుంటే ఎన్వైర్న్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినాయి కొన్ని పర్మిషన్స్. రాలేదని అంటలేము కదా. ఇవన్నీ కాందే బుల్డోజ్ చేసి ఎట్లా కట్టేస్తారు. కానీ ఏ టైంలో అయినా కానీ పొలిటికల్ స్టేట్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఆబ్జెక్షన్ చేస్తూ ఉంటారు. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ పిలుస్తుంది, 2 ముఖ్యమంత్రులు మాట్లాడిస్తారు, వీళ్ళు ఇద్దరు ఈయన కొట్టే సుప్రీంకోర్టు పోతారు. వాట్ ఇస్ ద న్యూ థింగ్? అక్కడ కట్టేనే ఉండొచ్చు అంటారు. అవును, వాళ్ళు కడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారే స్వయంగా అన్నారు 400 పైన డ్యామ్లు చిన్నవి కట్టేసినారు అన్నారు. మరి ఎవరు పర్మిషన్ తీసుకొని కట్టినారు? సిడబ్ల్యూసీ పర్మిషన్ తీసుకొని కట్టిరా? సిడబ్ల్యూసీ పర్మిషన్ ఇవ్వలేదని సీఎం గారు కూడా చెప్పారు, ఆయన కట్టినారని చెప్తున్నారు. మరి కాబట్టి మనం దగ్గర వాళ్ళు అబ్జెక్షన్ చేస్తూ ఉంటారు. ఒకసారి అయిపోయింది, సీఎంలు కూడా అంటారు అరే హమ్ బోల్తే భయ్ ఆప్ కర్నే కా కమ్ కరు అంటారు. కానీ ఒకటి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించిన రీడిజైన్ వల్ల, సీఎం చేస్తున్నటువంటి రీడిజైన్ వల్ల మన రాష్ట్రానికి మేలు జరుగుతుందా లేదా? ఆయన చాలా ఎక్కువ శాతం మేలు జరుగుతుంది అంటున్నారు. సార్ ఇప్పుడు నిన్ననే హనుమంతరావు గారి ఈఎన్సీ, ఆయన ఇంటర్నేషనల్ అనుభవం ఉన్న వ్యక్తి, అలాంటి వ్యక్తులే అంటున్నారు ఇది సాధ్యం కాని పనులు. ఎగ్జాంపుల్ ఒకటే చెప్తాను, చిన్న లేమన్కి అర్థమవుతుంది. 16 lakhs ఎకర్కు మీరు 83,000 crore డివైడెడ్ బై ఈ 16 lakhs చేస్తే 5 lakhsకు ఒక ఎకరానికి ఆ నీళ్ళు అందితందుకు 5 లక్షల రూపాయలకు ఒక ఎకరంకు ఖర్చు వస్తుంది. నంబర్ 1. తర్వాత ఎవ్రీ ఇయర్ దానికి పంపింగ్ కానీ, రికరింగ్ ఛార్జెస్ కానీ, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కానీ ఎంత అవుతుంది? 73,000 per acre వస్తుంది. యాజ్ పర్ ది సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ చేయాలంటే, దాంట్లో నేషనల్ ప్రాజెక్ట్ చేయాలనుకుంటే 2 థింగ్స్ ఉన్నాయి. ఏంటంటే మీరు పెట్టుబడి దాంట్లో 1.5% మీకు ఇన్కమ్ రావాలా. అంటే మీరు 73,00,000 రూపాయలు పెడితే మీకు 73 + 35,000 అంటే నియర్లీ 1,05,000 పర్ ఇయర్ మీకు ఆ ఎకరానికి పంట తీయాలా. అది సాధ్యం కాదు. ఒకవేళ బ్యాక్వర్డ్ ఏరియా అండ్ ట్రైబల్ ఏరియా అంటే 1+1 73,000 ఖర్చు అయినప్పుడు 73,000 ఇన్కమ్ రావాలా. కానీ మన దగ్గర పత్తి పండించినా, చెరుకు పండించినా, వరి పండించినా 35,000 కంటే ఇన్కమ్ పర్ ఇయర్ ఒక ఎకరాని మీద 35,000 చాలా ఎక్కువైపోయింది. అంత ఇన్కమ్ కంటే ఎక్కువ రాదు. 35,000 వచ్చినాక సెంట్రల్ గవర్నమెంట్ కాదు. నేను ఒక ఈఎన్సీలను మాట్లాడుతుంటున్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, కేంద్ర ప్రభుత్వం ₹1 రాదు ఈ డబ్బులు ఈ ఖర్చుకు. బా ఆ కేంద్ర ప్రభుత్వం మనకెందుకు డబ్బులు? మన డబ్బులు మనం పెడదాం, అప్పులు తీసుకొస్తాం, మనం పెడుతున్నాం. ఇవాళ మేము అప్పుల గురించి చెప్తా ఉంటే మా మీద గుర్రని వస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు కాక్ చెప్పింది కదా, కంప్యూటర్ ఆడిట్ జర్నల్ వాళ్ళు అన్నారు ఇది అప్పుల రాష్ట్రం అవుతుంది, అలారమింగ్ ఇచ్చినారు. डेंजर, होशियार हो जाओ, आपका अनरियलिस्टिक बजट है, आपका इनमेच्योरिटी बजट है, आप लोगों को परिपालन ఎట్లా చేయాలో అర్థమైతే లేదు అని 14-15 బడ్జెట్లో నేను చెప్తే కాదు. కాకండి అందరు నమ్మాలా కదా. కాకండి शादी हुआ, बच्चा बच्ची होता कि बच्चा होता कि कोसा देखेंगे ना. अभी से ही अरे 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 अरे
ఆ పవర్ ప్లాంట్ అంగానే మొత్తం నీళ్ళు వచ్చేసింది, ఇక కరువు మరి ఖతమైపోయింది. ఎందుకు అందరు పొగుడుతున్నారు? ఇక ఫోబియా అన్నట్టు ఇట్లా క్రియేట్ చేసేసినారు. ఇవాళ హైదరాబాద్లో ₹1 ఇప్పటివరకు డెవలప్మెంట్ కార్యక్రమం కాలేదు. ఇవాళ ఫ్లైఓవర్ మాయే, ఇవాళ ఓఆర్ఆర్ మాదే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మాదే, మెట్రో మాదే. 1 lakh crore ఖర్చు పెట్టి 10 సంవత్సరాల్లో హైదరాబాద్కు ఇంటర్నేషనల్ మస్ట్ సిటీ తీసుకొచ్చినాం. ఈయన ఏం చేయకుండా గోదావరి మేరాయి, ఆరు చీజ్ మేరాయి అన్నీ ఆయనే అన్నారు. ఏది కూడా ఇప్పటివరకు కాలేదు. కానీ పబ్లిక్ ప్రచారం 2 bedroom హౌస్ కట్టింది 300ది. కానీ ఎట్లా ఇచ్చినారంటే 3 లక్షల హౌసెస్ అయిపోయింది, ఇక తీసుకో అలాउद्दीन का चिराग आ गया घर पे आपके ले लो ले लो ले लो. पब्लिक बोल रही है अच्छे से मुल्क जा रही है. तो हम उसको अब ये चलता सीज़न है था ना, ठंडी का सीज़न, गर्मा का सीज़न, बारिश का सीज़न, ये भी सीज़न है. अब కేసీఆర్ का सीज़न సీజన్ చల్ రहा चलता 4 महीने 5 महीने. ఒకటి షబీర్ గారు, మీరు ఇంకా ఇంతకుముందు పవర్ మినిస్టర్ కూడా చేశారు. ఇప్పుడు కన్ను రెప్ప వాల్దనంతగా ఆ స్థాయిలో కరెంట్ కోత లేకుండా చేశారని చెప్పి సీఎం అంటున్నారు. ఎత్తిపోతలకు కూడా మీరు పవర్ ఎక్కువ కావాల్సి వస్తే మీరు ఎక్కడికి వెళ్తారని మీరు అంటున్నారు. కానీ నా 2 ఇష్యూస్ ఉన్నాయి సార్. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అండ్ స్టేట్ 3 చూడాలవలసింది. యూపీఏ 1 వచ్చిన తర్వాత హోల్ కంట్రీలో చాలా పవర్ షార్టేజ్ ఉంటే వెరీ బిగ్ 64 ప్రాజెక్ట్స్కు శాంక్షన్ ఇచ్చి వాళ్ళు 10 years లోపలనే 55,000 మెగావాట్ హోల్ కంట్రీలో వచ్చింది. ఇంకా 2 years అయితే 70,000 మెగావాట్ వస్తే ఇండియానే సర్ప్లస్ ఉంది ఇప్పుడు. అవునా? మాకు ఇప్పుడు కరెంట్ కొందామంటే అప్పుడు మా హయాంలో దొరకలేదు. ఇవాళ కరెంట్ తయారు చేస్తే ₹5.70 అవుతుంది కొన్ని ఇంపోర్టెడ్ కోల్తోని. బజార్లో ₹4 per యూనిట్గా అవైలబుల్ ఉంది. ఇంకా 1-2 years అయితే నార్త్ ఈస్ట్ నుంచి మన సౌత్కు కారిడార్ అయిపోతే ఇక మీకు ₹3తోనే కరెంట్ అవైలబుల్ ఉండే. ఎందుకంటే హిమాలయ దగ్గర సిక్కిం కానీ అక్కడ మీకు నియర్లీ 10 months వరకు హైడ్రో జనరేషన్ ఉంటుంది. హైడ్రో జనరేషన్ ₹1.50 ఎక్కువ పడుతుంది. తెలంగాణలో కరెంట్ అదనపు కరెంట్ ఇవ్వడం కోసం కేసీఆర్ ఏం చేయలేదంటారా? కొన్నారు కదా, కొన్నదానికి కరెంట్ అవైలబుల్ ఉంది, కొన్నారు. ఇవాళ కూడా 1500 మెగావాట్ కొంటున్నారు, ఇచ్చినారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్ ఇస్తూ ₹1 బిల్ పెంచలేదు 7-8 years వరకు. మీరు మీ మేనిఫెస్టోలో ₹1 పైసా బిల్ పెట్టారు. మొన్న ₹2,000 కోట్ల భారం వేసినారు. 1 నుంచి 100 యూనిట్ తప్ప మిగిలిన వాళ్ళకు బిల్లు మూత ఇప్పుడు ఇస్తుందో చూడండి. తర్వాత ఇంకో ప్రమాదం ఏమన్నారు, FSA అంటే ఫ్యూల్ సర్చార్జ్ అడ్జస్ట్మెంట్ అని మళ్ళీ 3,000 కోట్లకు ERC దగ్గర పోయినారు. ఇప్పుడు మళ్ళా మీకు వస్తుంది రేపు మీకు మే జూన్ తర్వాత బిల్లు చూడండి, ₹1,000 వచ్చినోనికి ₹1,500 బిల్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది శాసన మండలిలో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ షబీర్ అలీ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొకటి కలుద్దాం. స్టే ట్యూన్.